ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మనిషి జీవనశైలి, రహదారుల ప్రాధాన్యతను, అలాగే దేశాభివృద్ధిలో వాటి పాత్రను, అలాగే గ్రీన్‌ఫీల్డ్ హైవేలు మన భవిష్యత్తు ఎలా ప్రభావితం చేస్తున్నాయి, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల మధ్య తేడా ఏంటి, ప్రస్తుతానికి అభివృద్ధి చెందుతున్న హైవేలు ఏవి, రైతులకు, వ్యాపారులకు, పర్యాటకులకు వీటి లాభాలేంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వాలు ఏం చేయాలి, అలాగే గ్రీన్‌ఫీల్డ్ హైవేలు అంటే ఏంటి, జాతీయ రహదారులు, అలాగే రాష్ట్ర రహదారుల మధ్య తేడాలేంటి, అభివృద్ధిలో రహదారుల కీలక పాత్ర, ప్రజల అభిప్రాయాలు, ప్రభుత్వ బాధ్యతలు, డేటాతో సహా ఆసక్తికర విశ్లేషణ చేయబోతున్నాం. మీ అభిప్రాయాన్ని ఈ కంటెంట్లో తప్పక తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఓ అద్భుతమైన వీడియోని ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయబోతా ఉన్నాను. మనుగడకు రహదారులు ఎంత ముఖ్యం? రహదారులన్నవి మనిషి జీవితానికి నాడీ వ్యవస్థ లాంటివి. ఒక వ్యక్తి రోజువారీ జీవనశైలి నుంచి దేశ స్థాయి ఆర్థిక వ్యవస్థ వరకు ప్రతి దానిపై రహదారుల ప్రభావం ఉంది. అభివృద్ధి అంటే కేవలం భవనాలు, పరిశ్రమలు మాత్రమే కాదు, వాటిని కలిపి చేరిస్తే వేగవంతమైన చేసే రహదారులే అసలైన అభివృద్ధి మార్గాలు. ఎలాంటి రహదారులు అవసరం అంటే మన్నిగ్గా ఉండేవి, వర్షాలు, వాహనాల భారాన్ని తగ్గించుకునేలా ఉండేవి, వాహనాల భారాన్ని తట్టుకునేలా ఉండేవి, ప్రయాణ భద్రత కలిగించేవి, ట్రాఫిక్ నియంత్రణ, లైటింగు, గార్డ్ రైల్స్తో కలిగి ఉండేవి, పర్యావరణ హితమైనవి, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు లాంటి కొత్త పద్ధతులు, వేగవంతమైన కనెక్టివిటీ కలిగినవి, పట్టణాలు, గ్రామాలు, పరిశ్రమల మధ్య కనెక్టివిటీ కలిగి ఉండేవి. దేశము లేదా రాష్ట్రం అభివృద్ధిలో రహదారుల పాత్ర ఎంతో తెలుసుకుందాం. ఆర్థిక అభివృద్ధి తీసుకుంటే వాణిజ్యము, రవాణా వేగవంతము, సరుకు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో చేరుతుంది. ఉద్యోగాలు తీసుకున్నట్లయితే నిర్మాణంలోనూ, టోల్ నిర్వహణలో వేలాది మంది ఉద్యోగాలు పొందుతారు. ఇక పర్యాటకము, వ్యవసాయం తీసుకున్నట్టయితే పర్యాటక ప్రాంతాలకు చేరువవుతాయి, రైతు ఉత్పత్తులు త్వరగా మార్కెట్కు చేరుతాయి. ఇక సహజ అభివృద్ధి అంటే విద్య, వైద్య సేవలకు, దూర ప్రాంత ప్రజలకు సులభ ప్రాప్తి చెందుతుందన్నమాట. ఇక ప్రజల రహదారుల విషయంలో ఆశించే ప్రధాన అంశాలు గుంతలు లేకుండా మన్నిగ్గా ఉండాలి, రెండు వైపులా స్ట్రీట్ లైట్స్ ఉండాలి, ట్రాఫిక్ క్లియర్గా ఉండే విధంగా సిగ్నల్స్, ఫ్లైఓవర్స్ ఉండాలి, టోల్ రహితంగా లేదా న్యాయమైన టోల్ ఫీజుతో ఉండాలి, పాదచారులకు లేదా ద్విచక్ర వాహనాలకు భద్రత కలిగిన విధానం అవసరం. ప్రభుత్వాల బాధ్యత ఎంత అనేది మనం తెలుసుకుందాం. ప్రభుత్వాల బాధ్యతలు అంటే కేంద్రం కానీ రాష్ట్రం కానీ సమగ్ర ప్రణాళిక రూపొందించాలి, గుణాత్మక నిర్మాణం చేపట్టాలి, రోడ్ల నిర్వహణకు నిరంతరం నిధులు కేటాయించాలి, అవినీతి లేకుండా పారదర్శకంగా టెండర్లు ఇవ్వాలి, పర్యావరణ భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఇక గ్రీన్‌ఫీల్డ్ హైవేలు కొత్త మార్గాల్లో అభివృద్ధి వేగం అని చెప్పాలి. గ్రీన్‌ఫీల్డ్ హైవేలు అంటే పూర్తిగా కొత్తగా రూపొందించి నిర్మించేవే, గ్రామాల్లోకి వెళ్లకుండా నేరుగా పట్టణాలకు దొరుకుతాయి. లాంఛనం ప్రకారం ప్లాన్ చేసి హేతుబద్ధంగా ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది. పక్కన సర్వీస్ రోడ్లు, బ్రిడ్జిలు, ఎక్స్ప్రెస్ లైన్లు ఉంటాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని నిర్మిస్తారు. ఉదాహరణకు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే 1386 కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట. ఇది భారతదేశంలో అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ అనమాట. 2025 నాటికి ఇది పూర్తి అవుతుందని చెప్తా ఉన్నారు. తర్వాత అమృత్సర్ నుంచి కలకత్తా గ్రీన్‌ఫీల్డ్ కారిడార్, పశ్చిమం నుంచి తూర్పు వరకు కనెక్టివిటీ అనమాట. డేటాతో ప్రస్తుత అభివృద్ధి ఇండియాలో జాతీయ రహదారుల పొడవు 2024 నాటికి 1,46,000 కిలోమీటర్లు. ఇక రాష్ట్ర రహదారుల పొడవు తీసుకున్నట్లయితే 2,50,000 కిలోమీటర్లు పైగా ఉంది. భారత ప్రభుత్వ లక్ష్యం అయితే 2025 నాటికి పూర్తి గ్రీన్‌ఫీల్డ్ నెట్వర్క్ అంటే 26,000 పైగా కిలోమీటర్లు అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇక టోల్ ద్వారా ఆదాయం తీసుకున్నట్టయితే 2023-24 తీసుకుంటే 41,342 కోట్లు జాతీయ రహదారుల మీద టోల్ ద్వారా ఆదాయం వస్తుందన్నమాట. ప్రధానంగా మనం ఎన్ని విషయాలు తీసుకున్నట్టయితే రహదారులు దేశ అభివృద్ధికి ఊపిరి వనరు. ఒక మంచి రహదారి ఒక గ్రామాన్ని, పట్టణాన్ని, ప్రజల జీవన ప్రమాణాలను మార్చగలదు. ప్రభుత్వాలు దీన్ని గమనించి మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయాలి. ప్రజల భాగస్వామ్యంతో ఒక సమర్థవంతమైన రహదారి నెట్వర్క్ అభివృద్ధి చెందితే భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా మరింత ఎంతో ముందుకు సాగుతుందనేది మనం ప్రధానంగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఒక మంచి రహదారి ఒక గ్రామాన్ని మారిస్తే, ఒక హైవే ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే వేగవంతం చేస్తుంది. మన దేశ అభివృద్ధి కథలో రహదారుల పాత్ర ఎంత పెద్దదో తెలుసా? ఇవాళ మనం మాట్లాడుకునేది అదే.
జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రీన్ఫీల్డ్ హైవేలు అన్నీ మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. ఇవాళ మనం స్కూల్కైనా, హాస్పిటల్కైనా, బస్కైనా, మార్కెట్కైనా వెళ్ళాలి అంటే రహదారే మార్గం. కావాలంటే ఏ అభివృద్ధి చూసినా దాని వెనక సులభమైన రవాణా ఉంటుంది. కేవలం మన ప్రయాణం కోసమే కాదు, రైతు పంట మార్కెట్కి చేరాలంటే, వ్యాపారి సరుకులు తీసుకెళ్లాలంటే, పారిశ్రామిక వస్తువులు గమ్యస్థానానికి చేరాలంటే రహదారే మాధ్యమం. ఈ రహదారులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు. జాతీయ రహదారులు కేంద్రం నిర్మిస్తుంది, రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ కల్పిస్తాయి. ఉదాహరణకి NH16, NH44. ఇక రాష్ట్ర రహదారుల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తాయి, జిల్లాలు, పట్టణాల మధ్య కనెక్టివిటీ పెంచుతాయి. ఇవి పరస్పరం కలుస్తూ ఒక దేశాన్ని గట్టిగా బంధించే వలల లాంటిది అన్నమాట. కొత్తగా వినిపించే పదం గ్రీన్ఫీల్డ్ హైవేలు. ఇవి ఏంటంటే పూర్తిగా కొత్త మార్గాల్లో గ్రామాల మధ్య నుంచి కాకుండా తక్కువ వక్రతలతో వేగంగా వెళ్ళే కొత్త రహదారులు. ఇవి ఎక్కువ భూమి అవసరపడతాయి, కానీ ప్రయాణ సమయాన్ని సగానికి సగం తగ్గిస్తాయి. ఉదాహరణకి ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే, అమృత్సర్ కలకత్తా కారిడార్. ఇవి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనువైనవి అన్నమాట. అభివృద్ధిలో రహదారుల పాత్ర ఏంటో తెలుసుకుందాం. మన రైతు మార్కెట్కి వేగంగా చేరాలంటే రహదారి అవసరం. వాణిజ్య వ్యాపారాలు వేగంగా నడవాలంటే రహదారులు అవసరం. జాతీయ హైవేలు అభివృద్ధి చెందితే సరుకు రవాణా ఖర్చు తగ్గుతుంది, పట్టణాలు కలిపే వేగం పెరుగుతుంది, కొత్త ఉద్యోగాలు వస్తాయి, పర్యాటకం బూస్ట్ అవుతుంది. ఇవి అన్నీ మన స్థానిక ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రజల ఆశలు, ప్రభుత్వ బాధ్యతని తెలుసుకుందాం. ప్రజలు కోరేది సింపుల్, గుంతలు లేని, సురక్షితమైన, వేగవంతమైన రహదారులు. పాదచారులకు చోటు ఉండాలి, టోల్ ఫీజు న్యాయంగా ఉండాలి. ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే ప్లాన్తో ముందుకు సాగాలి, నాణ్యతతో నిర్మించాలి, పర్యావరణాన్ని రక్షిస్తూ భద్రత కల్పించాలి. ఒక రహదారి మారితే ఒక ప్రాంతం మారుతుంది. ఒక గ్రామం నుంచి ప్రపంచం వరకు మన ప్రయాణాన్ని సులభం చేసేది అదే మంచి రహదారి. మీ ఊరిలో రహదారి అవసరం ఉందా? అభివృద్ధి కోసం మీరు ఎదురు చూస్తున్నారా? కామెంట్లో రాయండి, మన గలం కలుపుదాం. రహదారులు మారితే గ్రామాలు మారతాయి. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు మనిషి జీవన శైలిలో రహదారుల ప్రాముఖ్యతను, దేశాభివృద్ధిలో వాటి పాత్రను. అలాగే గ్రీన్ఫీల్డ్ హైవేలు మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల మధ్య తేడా ఏంటి, ప్రస్తుతానికి అభివృద్ధి చెందుతున్న హైవేలు ఏవి, రైతులకు, వ్యాపారులకు, పర్యాటకులకు వీటి లాభాలేంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వాలు ఏం చేయాలి. ఈ వీడియోలో ముఖ్యాంశాలు: గ్రీన్ఫీల్డ్ హైవేలు అంటే ఏంటి, జాతీయ రహదారులకు, రాష్ట్ర రహదారులకు మధ్య తేడా ఏంటి, అభివృద్ధిలో రహదారుల కీలక పాత్ర, ప్రజల అభిప్రాయాలు, ప్రభుత్వ బాధ్యత, డేటాతో సహా ఆసక్తికర విశ్లేషణ చేద్దాం. ముందుకు వెళ్దాం పదండి.
వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. మీ జీవితాన్ని ప్రభావితం చేసే విషయం ఇది. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మనిషి మనుగడకు రహదారులు ఎంత ముఖ్యం, ఎలాంటి రహదారులు అవసరం, స్టేట్ రహదారులు జాతీయ రహదారుల తేడా ఏంటి, సంబంధం ఏంటి, దేశం లేదా రాష్ట్ర అభివృద్ధిలో రహదారుల పాత్ర ఎంత, ప్రజల రహదారుల విషయంలో ఎలాంటి రహదారులు ఆశిస్తున్నారు, ప్రభుత్వాల బాధ్యత ఎంత, జాతీయ రహదారులు, గ్రీన్ఫీల్డ్ హైవేలు, రాష్ట్ర రహదారుల ప్రాధాన్యత వాస్తవంగా వివరిస్తూ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత హైవే రోడ్లేంటి, గ్రీన్ఫీల్డ్ హైవేల గురించి ఆసక్తికర విషయాలను మనం తెలుసుకుందాం. అనేవి మనిషి జీవితానికి నాడీ వ్యవస్థ లాంటివి. ఒక వ్యక్తి రోజువారీ జీవన శైలి నుంచి దేశ స్థాయి ఆర్థిక వ్యవస్థ వరకు ప్రతి దానిపై రహదారుల ప్రభావం. అభివృద్ధి అంటే కేవలం భవనాలు, పరిశ్రమలు మాత్రమే కాదు, వాటిని కలిపి చేరిస్తే వేగవంతం చేసే రహదారులే అసలైన అభివృద్ధి మార్గాలను చెప్పాలి. ఎలాంటి రహదారులు అవసరం? మన్నిగ్గా ఉండేవి, వర్షాలు వాహనాల భారాన్ని తట్టుకునేలా ఉండాలి, ప్రయాణ భద్రత కలిగి ఉండేవి, ట్రాఫిక్ నియంత్రణ, లైటింగు, ఇవి మనకి మస్ట్ అండ్ షుడ్ అనమాట. పర్యావరణ హితమైనవి, గ్రీన్ఫీల్డ్ హైవేలు లాంటి కొత్త పద్ధతులు, వేగవంతమైన కనెక్టివిటీ కలిగినవి, పట్టణాలు, గ్రామాలు, పరిశ్రమల మధ్య కనెక్టివిటీ కలిగి ఉండేవి, ఇవి మనం ప్రధానమైన అవసరాలు. దేశ రాష్ట్ర అభివృద్ధిలో రహదారుల పాత్ర ఎంతో తెలుసుకుందాం. ఆర్థిక అభివృద్ధి, వాణిజ్యము, రవాణా వేగము, సరుకులు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో చేరుతుంది, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, నిర్మాణంలో, టోల్ నిర్వహణలో వేలాది మంది ఉద్యోగాలు పొందుతారు, పర్యాటకము, వ్యవసాయము, పర్యాటక ప్రాంతాలు చేరువవుతాయి, రైతు ఉత్పత్తులు త్వరగా మార్కెట్కు చేరుతాయి. సహజ అభివృద్ధి తీసుకున్నట్లయితే విద్యా, వైద్య సేవలకు దూర ప్రాంతాల ప్రజలను సులభ ప్రాప్తి లభిస్తుంది. గుంతలు లేకుండా మన్నిగ్గా ఉండాలి, రెండు వైపులా స్ట్రీట్ లైటింగ్ ఉండాలి, ట్రాఫిక్ క్లియర్గా ఉండే విధంగా సిగ్నల్స్, ఫ్లైఓవర్స్ ఉండాలి, టోల్ రహిత లేదా న్యాయబద్ధమైన టోల్ ఫీజుతో ఉండాలి, పాదచారులకు, ద్విచక్ర వాహనాలకు భద్రత కలిగిన విధానం ఉండాలి. ప్రభుత్వాలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలి, గుణాత్మక నిర్మాణం చేపట్టాలి, రోడ్ల నిర్వహణకు నిరంతర నిధులు కేటాయించాలి, అవినీతి లేకుండా పారదర్శకంగా టెండర్లు ఇవ్వాలి, పర్యావరణ భద్రత ప్రమాణాలు పాటించాలి. హైవేలు, కొత్త మార్గాల్లో అభివృద్ధి వేగం. గ్రీన్ఫీల్డ్ హైవేలు అంటే పూర్తిగా కొత్తగా రూపొందించి నిర్మించేవే. గ్రామాల్లోకి వెళ్లకుండా నేరుగా పట్టణాలు కలుపుతాయి. లాంఛన ప్రకారం ప్లాన్ చేసి హేతుబద్ధంగా ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది. పక్కన సర్వీస్ రోడ్లు, బ్రిడ్జీలు, ఎక్స్ప్రెస్ లైన్లు ఉంటాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీటిని నిర్మిస్తారు. ఉదాహరణకు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే, ఇది 1386 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇది భారత్లో అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు. 2025 నాటికి ఇది పూర్తవుతుందని చెప్తున్నారు. ఇక అమృత్సర్ కల్కట్టా గ్రీన్ఫీల్డ్ కారిడార్ పశ్చిమ నుంచి తూర్పు వరకు కనెక్టివిటీ ఉంటుంది. డేటాతో ప్రస్తుత అభివృద్ధి తీసుకున్నట్లయితే ఇండియాలో జాతీయ రహదారుల పొడవు 2024 నాటికి 1,46,000 కిలోమీటర్లు, రాష్ట్ర రహదారుల పొడవు 2,50,000 కిలోమీటర్లకు పైగానే. భారత ప్రభుత్వం లక్ష్యం తీసుకున్నట్లయితే 2025 నాటికి పూర్తి గ్రీన్ఫీల్డ్ నెట్వర్క్ 26,000 కిలోమీటర్లకు పైగా అభివృద్ధి చెందాలని. ఇక
టోల్ ద్వారా ఆదాయం చూసుకున్నట్లయితే 2023-24లో 41,341 కోట్లు. దేశ అభివృద్ధికి ఊపిరి లాంటి వనరు. ఒక మంచి రహదారి ఒక మంచి గ్రామాన్ని, పట్టణాన్ని, ప్రజల జీవన ప్రమాణాలను మార్చగలదు. ప్రభుత్వాలు దీన్ని గమనించి మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయాలి. ప్రజల భాగస్వామ్యంతో ఒక సమర్థవంతమైన రహదారి నెట్వర్క్ అభివృద్ధి చెందితే భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా మరింత ముందుకు సాగుతుందన్న విషయం గమనించాలి. ఒక రహదారి మారితే ఒక ప్రాంతం మారుతుంది. గ్రామం నుంచి ప్రపంచం వరకు మన ప్రయాణాన్ని సులభం చేసేది అదే మంచి రహదారి. మీ ఊర్లో రహదారి అవసరం ఉందా? అభివృద్ధి కోసం మీరు ఎదురు చూస్తున్నారా? కామెంట్లో రాయండి, మన గలం కలుపుదాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టండి. ఇంకెన్నో ఇలాంటి అభివృద్ధి మార్గాల కథలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మన ఛానల్ ద్వారా మంచిని మాట్లాడుకుందాం, చెడులను తుంచేద్దాం. మళ్ళీ కలుద్దాం. మంచి వీడియోలను ఆదరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా ప్రయాణం ఇలాగ కొనసాగుతుంటుంది. ఎంత భారమైనా, ఎంత దూరమైనా.
ఆ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంటుంది, ఎంత దూరమైనా ఎంత భారమైనా. మా గమ్యస్థానం మీ కోరికలు నెరవేరే వరకు.